రెడ్డి అంటే అన్ని కులాలను సమానంగా చూసేవారని జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. మల్లవరంలోని గుండ్లకమ్మ రిజర్వాయర్ వద్ద రెడ్డి జనాభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వనభోజన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బూచెపల్లి మాట్లాడుతూ రెడ్డి అంటే పరిపాలించేవాడని, తమతో పాటు తమ చుట్టూ ఉన్నవారిని కూడా వృద్ధిలోకి తీసుకురావాలి అన్న తత్వం రెడ్డి కులానికి మెండుగా ఉంటుందంటూ తెలిపారు. తన తండ్రి బూచెపల్లి సుబ్బారెడ్డి, తల్లి వెంకాయమ్మల పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలను ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే రెడ్డి జనాభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో ఒంగోలులో నిర్వహిస్తున్న రెడ్డి హాస్టల్కు తగు సౌకర్యాలను ఏర్పాటు చేయగలిగామని ఆయన తెలిపారు. పేద స్థితిలో ఉండి చదువుతున్న విద్యార్థులకు ఈ సంఘం ద్వారా చేయూతనివ్వటం అభినందించదగ్గ విషయం అంటూ తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఈ సంఘం పనిచేయటం అభినందించదగ్గ విషయం అంటూ ఆయన కొనియాడారు. రెడ్డి కులస్తులు వాళ్ళ వారినే కాకుండా చుట్టుపక్కల ఉండేవారు కూడా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారని, అలాంటి తత్వమే తనకు అబ్బింది అన్నారు. ప్రజలకు మంచి చేయటానికి తమ కుటుంబం ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందంటూ తెలిపారు. రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 10 మంది రెడ్డి కులానికి చెందిన వారు ముఖ్యమంత్రులు అయ్యారని, వారిలో నీలం సంజీవ్ రెడ్డి ఏకంగా రాష్ట్రపతి అయ్యారని, ఇందుకు వారు ప్రజలకు చేసిన మేలు, వారి పరిపాలన దక్షతలే కారణమన్నారు. రాష్ట్ర కూటల నుంచి రెడ్డి పదం ఉద్భవించిందని, వందల సంవత్సరాలుగా పరిపాలన చేసేవారినే రెడ్డి అని పిలుస్తూ ఉండేవారని ఆయన తెలిపారు. రెడ్డి సోదరులందరూ ఐకమత్యంగా ఉండి సోదరభావంతో మెలుగుతూ మనకు మేలు చేసేవారిని గుర్తిస్తూ వారిని ప్రోత్సహించాలి అంటూ ఆయన పిలుపునిచ్చారు. ఒంగోలులోని రెడ్డి హాస్టల్కు తమకు తోచిన విధంగా విరాళాలు ఇవ్వాలని ఆయన ప్రోత్సహించారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి మాట్లాడుతూ రెడ్డి జనాభ్యుదయ సంఘం చేస్తున్న సేవా కార్యక్రమాలకు మా తండ్రి గాని నేను గాని ఎప్పుడూ అండగా ఉంటామంటూ అన్నారు. పలువురు వక్తులు మాట్లాడుతూ రెడ్డిల పూర్వ వైభవం గురించి, బ్రిటిష్ వారికి ఎదురు తిరిగిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి వివరించారు. ముందుగా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి, బూచెపల్లి వెంకాయమ్మలు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శివలింగం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉదయం నుండి చిన్నారులకు ఆటల పాటలు ఏర్పాటు చేయగా అందరూ ఉల్లాసంగా గడిపారు. మధ్య మధ్యలో సాంస్కృతిక నృత్యాలు, విద్యార్థుల కోలాటం వంటి అంశాలు ఆకట్టుకున్నాయి. అనంతరం కమిటీ సభ్యులు దర్శి ఎమ్మెల్యే బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి, జడ్పీ చైర్మన్ వెంకయ్యమ్మకు, బాలినేని ప్రణీత్ రెడ్డిలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మేదరమెట్ల శంకర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగిరెడ్డి, కేవీ రమణారెడ్డి, ప్రసాద్ రెడ్డి, పి శంకర్ రెడ్డి, కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, ఒంగోలు ఎంపీపీ పల్లపోతు మల్లికార్జున రెడ్డి, హెచ్ఎంపాడి ఎంపీపీ సావిత్రి, మద్దిపాడి ఎంపీపీ వాకా అరుణాకోటిరెడ్డి, నాగలపులపాడి ఎంపీపీ నల్లమల్ల అంజమ్మ కృష్ణారెడ్డి, ముళ్లమూరి ఎంపీపీ సుంకర బ్రహ్మారెడ్డి, సంతనూతులపాటి జడ్పీటీసీ దుంప రవణమ్మతో పాటు పలువురు నాయకులు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.